TVN99 న్యూస్ కి స్వాగతం. ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతోటి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్లోని గ్రీన్ బిజినెస్ సెంటర్లో జరిగిన భారత పరిశ్రమల సమైక్య జాతీయ కౌన్సిల్ సమావేశంలోని ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి స్వేచ్ఛ, వాణిజ్యం, మార్కెట్లు పనిచేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు. లక్ష్యంతో సేవల రంగం కేంద్రీకృతంగా ఫోర్త్ సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. హైదరాబాద్ లో సంపూర్ణంగా నెట్ జీరో లక్ష్యాలతోటి పనిచేస్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడంలో భాగంగా 3200 ఆర్టీసీ బస్సుల స్థానంలోని విద్యుత్ వాహనాలను సమకూర్చబోతున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేశాం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. వరదలు లేని నగరంగా, దేశంలోనే పర్యావరణ హితమైన హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టాం. అందులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవైన మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించాం. 2050 నాటికి అవసరమయ్యే త్రాగునీటి అవసరాలకు అవసరమైన కార్యాచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం. తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నాం. ఆయా ప్రాంతాల్లో ఫార్మా, లైన్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, సోలార్ పవర్ లాంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. 360 కిలోమీటర్ల పొడవు ఉండబోయే రీజనల్ రింగ్ రోడ్డు వెంట రీజనల్ రింగ్ రైలును నిర్మించాలని ప్రధానమంత్రిని కోరాం. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ తయారీ, పరిశ్రమ, మార్కెటింగ్కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాలను ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. చైనా తరహాలో రకరకాల క్లస్టర్లను సృష్టించాలని భావిస్తున్నాం. ఒక లైట్ సిటీ, మార్బుల్ సిటీ, గ్రానైట్ సిటీ, ఫర్నిచర్ సిటీ, ఇలా ప్రత్యేక తరహాలో రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ మార్కెటింగ్ కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో 70% పట్టణీకరణ జరుగుతుంది. రింగ్ రోడ్డు ఆవలి వైపున గ్రామీణ తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, సేంద్రియ సాగు, రైతుల కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేని కారణంగా డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నాం. పోర్టుతో అనుసంధానం చేయడానికి మచిలీపట్నం ఓడరేవు వరకు ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్టివిటీని ప్రతిపాదించాం. నైపుణ్యత పెంచడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించాం. చైనా +1 వ్యూహంలోని హైదరాబాద్ను ప్రపంచంలోనే ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించడం శుభ పరిణామం. అత్యుత్తమ వ్యాపార సౌలభ్యాలను అందించడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. సిఐఐ కలిసి రావాలి, అందరం కలిసి అద్భుతాలు సాధించవచ్చని మా నమ్మకమని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఈ సమావేశంలో సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ పురి, వైస్ ప్రెసిడెంట్ ఆర్ ముకుందన్, సిఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు సిఐఐ ప్రతినిధులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.